వెల్కమ్ టు మీటీవీ న్యూస్. నేను మీ మౌనిక. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. కల్వకుర్తి నియోజకవర్గ ప్రాంత ప్రజల కోసం ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జూలై 19 నుండి జూలై 27 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు ఏవిఆర్ ఫంక్షన్ హాల్, ఎన్ఎం హాస్పిటల్ దగ్గర ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరానికి ముఖ్య అతిథులుగా సుంకిరెడ్డి కృష్ణారెడ్డి మరియు ఎగ్జిక్యూటివ్ మెంబర్ అంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి గారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సుంకిరెడ్డి వరప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కంటి వైద్య శిబిరంలో కంటి పరీక్షలతో పాటు కంటి శుక్లాలకు కూడా సర్జరీ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రముఖ కంటి వైద్య నిపుణులు శంకర్ నేత్రాలయ వారిచే ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలం నర్సాపురం ఆసుపత్రిలో మారని వైద్యుల సిబ్బంది పనితీరు. సీజనల్ వ్యాధులు పెరుగుతున్న సమయంలో కూడా సమయపాలన పాటించని వైద్యుల సిబ్బంది. ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఉండాల్సిన సిబ్బంది 9:30 నిమిషాలకు కూడా ఆసుపత్రిలో లేని వైన్యం. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఆసుపత్రిపై వైద్యుల సిబ్బందికి ఇంత నిర్లక్ష్యమా? ఆసుపత్రిలో ఒక మహిళా ఉద్యోగి మాత్రమే ఉన్న వైన్యం. గ్రామ పరిధిలో ఉన్న డాక్టర్ల సిబ్బంది నిర్లక్ష్యం వలన ఈ పేద ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రి ఆర్ఎంపీ డాక్టర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి వస్తుందన్నారు. సమయపాలన పాటించకుండా విధులపై నిర్లక్ష్యం వహిస్తున్న నరసాపురం ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు స్థానిక ప్రజలు. కందుకూరు మండల కేంద్రంలో ఈ రోజు ఉదయం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా కమిటీ సభ్యులు సిద్ధు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 8,000 కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయన్నారు. రంగారెడ్డి జిల్లాలో దాదాపు 730 కోట్ల బకాయిలు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఈ మధ్యనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జేఎన్టీయూలో మాట్లాడుతూ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ సకాలంలో విడుదల చేస్తామని చెప్పడం జరిగింది. అందుకని తక్షణం విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, కళాశాల యజమానుల వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, లేని పక్షంలో అసెంబ్లీ ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మాస్క్ చరణ్, కందుకూరు మండల నాయక్ వినోద్, సందీప్, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.